హాయ్, ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. 13/5/2026కు సంబంధించినటువంటి వార్తలు, విశేషాలు. ఈరోజు 13 మే యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సర్ రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త భారత్లో జన్మించారు. ఇతను బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీలపై అనేక పరిశోధనలు చేశాడు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టిన అతను రొనాల్డ్ రాస్. మే 13 రొనాల్డ్ రాస్ జయంతి సందర్భంగా మే 13వ తేదీని మలేరియా దినంగా జరుపుకుంటాం. ఇంకా అంతర్జాతీయ వార్తలు. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్షయాన చరిత్రలో ఓ అద్భుతమైన మైలురాయిని చేరుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు మొత్తం దేశాలన్నీ కలిపి 15,062 ఉపగ్రహాలను కక్షలోకి ప్రయోగించగా ఒక్క ఎలాన్ మస్క్ ఒక్కడే 14,844 శాటిలైట్లను ఉపయోగించడం విశేషం. మరో 200 శాటిలైట్లను మస్క్ సంస్థ అంతరిక్షంలోకి ప్రయోగిస్తే ప్రపంచంలోనే అత్యధికంగా ఉపగ్రహాలు ప్రయోగించిన సంస్థగా చరిత్ర సృష్టిస్తుంది. అది ఎలాన్ మస్క్ సంబంధించిన విశేషాన్ని ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగానే అత్యంత శక్తివంతమైన క్షిపణిని పరీక్షించిన రష్యా సరికొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సార్మాట్ను రష్యా మంగళవారం పరీక్షించింది. అనగా 12వ తేదీ మే. అణ్వస్త్ర బలగాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు అయినటువంటి పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి ఓడా అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడతామన్నారు. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన సార్మాట్ క్షిపణి ఈ ఏడాది చివరిలోగా సైనిక దశల్లో చేరుతుందని చెప్పారు. సార్కాట్ క్షిపణిని సాటన్ 2గా కూడా అభివర్ణిస్తారు. దీని అభివృద్ధి 2011లో ప్రారంభమైంది. 2024లో దీన్ని పరీక్షించేటప్పుడు భారీ పేలుడు చోటు చేసుకుంది. సార్మాట్కు అమెరికాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలన్నింటినీ బోల్తా కొట్టించే సత్తా ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. 35,000 కిలోమీటర్లకు పైగా పరిధిని ఇది కలిగి ఉందన్నారు. అదేవిధంగానే క్రీడా వార్తలకు సంబంధించిన విశేషాలు. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. మంగళవారం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-19, 21-23, 21-10తో పుత్రా ఇర్వియన్ స్టా బాగాస్ మౌలానా ఇండోనేషియా జట్లపై విజయం సాధించింది. ఆఖరి పోరుకు అక్షయ్. ఆసియా అండర్-17 బాక్సింగ్లో ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ లక్షయ్ ఫైనల్కు దూసుకెళ్లాడు. 75 కేజీల విభాగం సెమీఫైనల్లో లక్షయ్ 5-0తో సెంగిమిన్ లీ కొరియాను చిత్తు చేశాడు. యానిక్ సినార్ ప్రపంచ నెంబర్ 1 ప్రపంచ టెన్నిస్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతను జకోవిచ్ రికార్డును సమం చేయబోతున్నాడు. సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్ 2011లో నెలకొల్పిన రికార్డును అందుకున్నాడు. అదేవిధంగానే ప్రాంతీయ వార్తల విషయానికి వస్తే 2 పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కాయి. దాంతోపాటుగా చిత్తూరు జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్కు మరొకటి. అనగా మొత్తంగా 3 అవార్డులు చేజిక్కించుకుంది మన ఆంధ్రప్రదేశ్. 2 పంచాయతీలు జాతీయ స్థాయిలో మరోసారి మెరిశాయి. దానిలో క్లైమేట్ యాక్షన్ ఆత్మనిర్భర్ విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన
కందులవారిపల్లి చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీలు అవార్డులు సాధించాయి. క్రమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ఎంపికైంది. దీంట్లో ₹1,00,00,000 75 లక్షలు వీళ్ళకి ఈ 3 పంచాయతీలకి ప్రదానం చేయబోతున్నారు. ఫ్రాంచైజీ రాయబారిగా రాహుల్ ద్రావిడ్ని మనం ఇన్ని రోజులు క్రికెట్ ప్లేయర్గానే మనం చూసాం. కానీ ఇప్పుడు ఇతను యూరోపియన్ 2020 లీగ్లో డబ్లిన్ గార్డియన్స్ జట్టును కొనుగోలు చేశాడు. కెప్టెన్గా అశ్విన్ నియామకం. డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా తేనేపల్లి నిరంజన్ ఇతను నియమితుడయ్యాడు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నిరంజన్ స్వస్థలం మదనపల్లి, అనగా రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ DSGగా న్యాయవాది తేనేపల్లి నిరంజన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ మనీంద్ర చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగానే పక్షిని పెంచడం వల్ల, ఒక పక్షిని కాపాడడం వల్ల నోబెల్ పురస్కారం దక్కింది. ఆమె పేరు పర్వీన్ షేక్. ఆ పక్షి పేరు ఇండియన్ స్విమ్మర్. చంబల్ ఒకప్పుడు బందిపోట్లకు నెలవు. ఇప్పుడు అదే చంబల్ అంతరించిపోతున్న అందమైన పక్షి జాతికి అభయారణ్యంగా మారింది. ఆ మార్పుకు కారణం పర్వీన్ షేక్ అనే ఒక మహిళ. నిప్పు కణిక లాంటి ముక్కుతో చిలుకలా ఉండే ఇండియన్ స్విమ్మర్ పక్షులు ఒరిజినల్గా ఏ దేశానికి చెందినవి, అవి మన దేశానికి వలస వచ్చాయా లేక మన దేశంలో ఉంటాయా అనేది మనకు తెలియదు. ఆ పక్షులు అంతరిస్తుంటే దాన్ని పర్వీన్ షేక్ అనే మహిళ వాటి సంఖ్యను పెంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అందుకే గ్రీన్ ఆస్కార్స్గా పిలిచే విట్లీ అవార్డు ఆమెను వరించింది. ఇది మనకు గ్రీన్ ఆస్కార్ అని పిలువబడే అవార్డు, విట్లీ అవార్డు ఎవరికి అందించారు అని చెప్పడానికి ఇది ముఖ్యంగా పనికొస్తుంది. ఆమె పేరు పర్వీన్ షేక్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా పరిగణిస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అది గ్రూప్ 2 కానివ్వచ్చు, గ్రూప్ 1 కావచ్చు, సచివాలయం జాబ్స్ కావచ్చు, DSC కావచ్చు, హైకోర్టు, కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ కావచ్చు, 4 గ్రూప్ 3 జాబ్స్ కావచ్చు, దేనికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో కావాల్సిందిగా మనవి. ఇక్కడ నేను ముఖ్యంగా ప్రతిరోజు, ఏ రోజుకు ఆ రోజు ప్రతి న్యూస్ని నేను మీకు అందజేస్తున్నాను. దయచేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని చూసి ఒక లైక్ చేయవలసిందిగా, ఎవరన్నా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ ఛానల్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదే విధంగానే మనకు సంబంధించినటువంటి ప్రతి పేపర్ కట్టింగ్ను నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీకు వీలైనప్పుడల్లా డేట్ వైజ్ దాన్ని ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ సమయానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఛానల్ గురించి షేర్ చేసి వివరాలను అందించండి. థ్యాంక్ యూ. నమస్కారం.